నేను రైతుల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. రైతుల్లో గిట్టుబాటు ధర లేదు. నేను కూడా రైతునే. మెయిన్ మిర్చి కానీ మినువులు కానీ ఇప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ రేట్లు పడిపోయినాయి. వరి ధాన్యం వరి బాగా తగ్గిపోయింది. అడిగేవాళ్ళు లేడు. లాస్. రైతు భరోసా ఇస్తే సన్నకారు రైతు ఎకరం 2 ఎకరాలలో కొంచెం బాగుంటుంది. అదేం లేదు. అంతమంది దాన్ని ఊసే లేదు. వాగ్దానాలన్నీ ఏదేం లేదు. అది చేసినప్పుడు కదా, ఇంకా అది లేదు కదా. అది మెయిన్ అంటే ఎకరం 2 ఎకరాల వాళ్ళకి రైతు 20,000 వేస్తే కొంచెం బాగుంటుంది. అదే ఏం లేదు. ఆ చెప్పిన దానికి చేసినా ఏం తేడా లేదు. ఏం లేదు. అంత గతంలో రైతులు బాగుంది కదా. 3,500 అమ్మింది బస్తా ధాన్యం. ఎప్పుడైనా చరిత్ర రికార్డు 2,000 పైన ఉంది. మరి ఇప్పుడు చూస్తే 1,500, 1,200, 1,300 నడుస్తుంది. మరి పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు డిఏపి బస్తా వస్తే 1,800, 1,600 అటు పైన ఉంది. మరి ఎరువులు పెరిగినాయి. అప్పుడు ఎరువులు తక్కువ ఉండి ధర ఎక్కువ ఉండేది. రైతుకి మిగిలేదు కదా. ఎకరానికి ఏదైనా 10,000 అని మిగిలేదు చూస్తాం. ఇప్పుడు ఇంకా మిగలకపోగా లాస్లో ఉంటున్నాడు కదా. అప్పులు అయిపోతున్నాడు. ఇంకా ఏం ముందుకు వస్తాడు రైతు? జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు కూడా వెళ్ళడం జరిగింది. అదేనండి. మిర్చి ఇప్పుడు 4 సంవత్సరాలు మేము మిర్చి వేస్తున్నాం. 4 సంవత్సరాలు మ్యాక్సిమం 20,000, 24,000 వచ్చేసరికి 8,000, 9,000 ఉంది. మిర్చి ఎకరానికి ఎంత అయితే 1,50,000 అవుతుంది. కవులతో 50,000, 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు. దాని తెగులు బాగా పండపోతే 20 క్వింటాలు పండింది అనుకో, ఎంత వస్తుందండి? పత్తి కూడా అలాగే ఉంది. ధాన్యం అలాగే ఉంది. ఇవన్నీ ఏంటంటే ఏమీ పట్టించుకోవట్లేదు. మద్దతు ధర అంటున్నారు, అదేమీ లేదు. మన గుంటూరులో కూడా మా బంధువులు 11,500 ఎంత ఇస్తూ ఉన్నారు మిర్చికి. అక్కడేమో దళారులు ఏమో అన్యాయంగా మిర్చి కొనుగోలు చేస్తున్నారు. అటు తెచ్చిన వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. ఆ లారీ ట్రాన్స్పోర్టు, అమాలి కూలీలు ఇవన్నీ లెక్కేసుకుంటే యార్డుకి వస్తే 10 రూపాయలు లాభం వస్తుందంటే వంద రేటు కూడా తగ్గించి అడుగుతున్నారు. వాళ్ళు అమ్ముకోవాలి, ఏం చేయాలి? ఒకళ్ళు చూస్తున్నారు కదా. ఇంటికి వెళ్ళి ఏం సామాన్ చెప్ప, అప్పులోళ్ళకి ఏం సామాన్ చెప్ప. కూటమి ప్రభుత్వం ఏం లేదండి. అన్ని దందాలు ఎక్కువైపోయినాయి. లంచాలు ఎక్కువ, విపరీతమైన ఏదైనా లంచం. ఏ చిన్న పనిగా లంచాలు ఎక్కువైపోయినాయి. అసలు భయపడతలే అధికారులు అంటే. ఎవరికి భయపడతలా. నీ దిక్కున్న సాటి చెప్పుకోపోంటున్నారు. అది మెయిన్. రేట్లన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద కష్ట సాధింపు తప్పితే పరిపాలన మీద దృష్టి పెట్టట్లా. చాలా కష్టంగా ఉంది. అసలు ఎవరైనా చూసినా కానీ ఇప్పుడు ఎక్కడ సామాన్య మానవుడికి ఎవడు కదిలించినా కానీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి నెరవేర్చట్లా. రేషన్ కార్డులు తీసేస్తున్నారు. సామాన్య మానవుడు బతకడానికి లేదు. ఇవాళ కూరగాయలు చూస్తే మంట మండిపోతున్నాయి. పప్పు దినుసులు కానీ ఇంకొకటి కానీ అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు అసలు కనీసం బతకడానికి కూడా వీలు లేకుండా పోయింది. అది నేను మామూలుగా మేము సామాన్య మానవులు మనం ఇవాళ కూరగాయలు వస్తే మండిపోతున్నాయి. ఇవాళ పప్పు దినుసులు కానీ ఇంకొకటి కానీ ఈ మధ్య పామ్ ఆయిల్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. తగ్గిస్తాను అన్నారు కానీ వాళ్ళు తగ్గించడం అనేది లేదు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయా? ఏది వాళ్ళు అనుకున్నాయన్నీ కొన్ని కనీసం కూడా ఒకటి కూడా నెరవేరితే కొంచెం నమ్మకం కలుగుద్ది. అది లేదు. ఇవాళ ఏం దిక్కు తెలియట్లే అసలు ఎట్లా బతకాలి ఏంటి అనేది లేదు. సామాన్య మానవుడు ఇప్పుడు కనీసం బయటకు వచ్చి ఏదైనా పని కొంటే ఆ పనులు కూడా లేవు. ఇప్పుడు సామాన్యం మేము రోజు వరకు కూలి చేసుకునే వాళ్ళం. అయినా కానీ మనకి ఎక్కడ కూలి దొరకవు. ఒకసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండవు. బయటకు వస్తే టాపి మనుషులు లేవు. విపరీతంగా ఇసుక పెరిగిపోయింది. పనులు లేక ఇప్పుడు 3 రోజుల నుంచి ఖాళీగా ఉన్నా. గతంలో కూడా అట్టాగే ఉంది కానీ ఇంత అదుమానం లేదు. ఇప్పుడు పామ్ ఆయిల్ దాదాపు 130, 140 పెరిగిపోయింది. ఇది వరకు కంటే కూడా 50 రూపాయలు పెరిగిపోయింది. అది ఎందుకు దృష్టి పెట్టట్లా? మరి ఆ పరిపాలన మీద దృష్టి చేస్తారు కానీ నిదానంగా చేస్తారు అంతే. అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి దృష్టి పెట్టట్లా. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కానీ చేస్తారు. లాస్ట్ వరకు అయినా సరే ఏదైనా చేస్తారు. ఆ నమ్మకం ఉంది, జనానికి నమ్మకం ఉంది చేస్తారని. కానీ అది నెరవేర్చుకుంటే మంచిది. చండాలంగా ఉందండి.
జగన్ మీద వ్యతిరేకతతో వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు అంతకంటే దారుణాలు చేస్తున్నారండి. ఇంకంత మించి చెప్పడానికి ఏముంది? ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుందన్న ఆశ కూడా పోయిందండి. అది సార్ పథకాలు ఇస్తున్నారు. అది పథకాలు అనవసరంగా ఎవరు అడిగారండి? పథకాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దానికి కారణం కూడా చెప్పకుండా మళ్ళీ దానికి కూడా కారణం గత ప్రభుత్వం అని చెప్తున్నారు. గత ప్రభుత్వం మీద ఎంతకాలం ఎడుతారండి వీళ్ళు? వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ గత ప్రభుత్వం మీద అన్నీ నెట్టకూడదండి. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. అవును, ఆయన ఇచ్చినప్పుడు వీళ్ళంతా ఏం గాడిదలు చేశారు? ఆయన తను ఏమి ఇస్తానన్నాడో అవన్నీ ఇచ్చాడు. కారణం ఏదైతే ఉందో అతను ఇవ్వాల్సింది ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. వీళ్ళు కూడా మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి. దానికి కారణం కూడా అతనే చెప్తున్నారు. వీళ్ళు ఏమి చేయరండి, ఎంతసేపటికి దానికి జగన్ వీళ్ళు కారణం చెప్తున్నారండి. కొంచెం ఆర్థికంగా పుంజుకోగానే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని వీళ్ళైతే ఏ పథకం ఎవరండి? ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ చేయరు. బీజేపీ అండ ఉన్నంతకాలం ప్రజలకి ఏది అందదండి. చెప్పమంటావు చెప్పు. మీకు నచ్చింది చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. సూపర్గా ఉంది. పథకాలు ఇస్తుంది. పథకాలు బోల్డ్ అని చాలా పథకాలు వస్తున్నాయి. పథకాలు ఏమి రావట్లేదు అన్నారు. పథకాలు ఇంకా ఏమీ రావట్లేదు, ఏ పథకాలు ఏం పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, చెప్పడానికి ఏం లేవు. గతంలో అయితే బాగానే ఉండే పథకాలు విషయంలో కానీ అప్పుడు బాగా మరి ఇప్పుడు పథకాలు ఇవ్వడానికి కొంచెం లేట్ పడుతుంది. అది ముందు వాళ్ళకి తెలియాలిగా, వాళ్ళు చెప్పారు ఏవి పెడచేవని పెట్టారు, ప్రజలు కూడా మోసాన్నే నమ్మారు, అనుభవిస్తున్నారు. అంటే రాష్ట్ర ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం. పుంజుకోకూడదని ముందు తెలియదు, హామీలు ఇచ్చినప్పుడు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, సో అందుకోసం అది అవాస్తవం. కావాలని మన దౌర్భాగ్యం ఏంటంటే ఎడ్యుకేషన్ లోనేలు సీఎంలు డిప్యూటీ సీఎంలు అయ్యారు. అది మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అనుకుంటున్నాను అంతే. మే మాసంలో మే నెలలో తల్లి వందనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఏం చేయరండి వీళ్ళు, ఏం చేయరు. పంచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం నిత్యం మొదలవుద్ది. ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, దాన్ని బట్టి ఆలోచిస్తారు ఎవరైనా. అది విషయం. ఎలా చూస్తారు గెలవటాన్ని? చూసేదేముంది, మనం చేయగలిగింది ఏం లేదు. ఓటు ద్వారా చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా మంచి చేస్తే ఇటేస్తారు, మంచి చేయకపోతే ఇటేస్తారు. రెండు రకాలు. ఇప్పుడు నిత్యం మొదలవుద్ది. ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, దాన్ని బట్టి ఆలోచిస్తారు ఎవరైనా. అది విషయం. ఎలా చూస్తారు గెలవటాన్ని? చూసేదేముంది, మనం చేయగలిగింది ఏం లేదు. ఓటు ద్వారా చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా మంచి చేస్తే ఇటేస్తారు, మంచి చేయకపోతే ఇటేస్తారు. రెండు రకాలు.